పేమెంట్ గేట్వేలో లాస్ట్ స్టేజ్ బగ్స్ మేము పంపించాం. బట్ వీ హ్యావెంట్ రిసీవ్ ద ఫైనల్ కోడ్ ఫిక్స్ యెట్. ద రీటెస్ట్ ఆఫ్ ద మాడ్యూల్ ఇస్ స్టిల్ పెండింగ్. ఒక చిన్న ఇష్యూ చైతన్య. Sir, I think there is some miscommunication. I'll get back to you by the end of the day on this. No, not by the evening. I want the solution in 2 hours. Okay, sir. ఏమడిగిరా నేను? షుగర్ లెస్ టీ అడిగితే షుగర్ కేన్ జ్యూస్ తెస్తావు. షకర్ లేకుండా తీసుకురా డైట్లో నేను. సారీ అన్న, పోయి తీసుకో సార్. అన్నా అన్నా కాదన్నా, 4 రోజులకు ఒకసారి హైదరాబాద్ తీసుకుపోతావు, మమ్మల్ని హోటల్లో పెట్టి ఎక్కడికో పోతావు, ఎప్పుడు లేని ఇటువంటి బట్టలు వేసుకుంటా ఉన్నావు, ఇప్పుడేమో షుగర్ లెస్ టీ అంటా ఉన్నావు. కొంపదీసి హైదరాబాద్లో సెకండ్ సెటప్ ఏమైనా పెట్టేమైందన్నా? అంటే మనోళ్ళు అడుగుతున్నారన్నా. చార్జర్ పై ఒకడు ఏడుస్తుంటే పవర్ బ్యాంక్ ఉందా అని ఒకడు వచ్చి అడిగిందంట. ఏమన్నా తెలుసా బే నీకు? నీలాంటి వాళ్ళ గురించి ఒక అద్భుతమైన పద్యం చెప్పి అలా స్టార్ట్ చేసి తప్పులెన్నో వారు తండోపతండములు. అన్నా ఆ పెద్ద మనిషి గురించి తర్వాత కానీ ముందు ఈ పెద్ద మనిషిని చూడు. అరే మన ఈశ్వరరావు సార్. సార్ 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 నన్ను మాఫ్ చేయండి సార్. లేదా నన్ను మాఫ్ చేయండి, నేను లేవా సార్. నేను తప్పు అయిపోయింది సార్. పిల్లలు పుడితే ఆయనే దగ్గర తీసుకుంటాడు, మీ బాప్ మన్నిస్తాడని చెప్పేసి నేనే కళ్యాణి చైతన్యాన్ని లేచిపోయి పెళ్లి చేసుకోమని చెప్పిన. సరే ఇప్పుడు ఏమైంది? మాఫ్ అయిపోయింది. చేయరు సార్. అరే అట్లాగా సార్ నేను చెప్పేది. కూతురు పారిపోయి పెళ్లి చేసుకున్నంటే మన్నిస్తా సార్ ఎవరైనా, కానీ అల్లుడికి పిల్లలు పుట్టారంటే ఎవరైనా దగ్గర తీసుకుంటారా సార్? మీ అంత మంచోడు నేను చూడలేదు సార్. చేతులు ఎత్తి దండం పెట్టినా తప్పేం లేదు సార్. మా అల్లుడికి పిల్లలు పుట్టారన్న సంగతి నీకెట్లా తెలుసురా? నాకెందుకు తెలియదు సార్. అరే మీ అసలు మంచోళ్ళు ఉంటారని వేమన్నా కూడా చెప్పలేదు సార్. నిజంగా చెప్తున్నా సార్, తప్పుగా అర్థం చేసుకున్నా. మీలాంటి మంచోళ్ళు అసలు నేను లైఫ్లో చూడలేదు సార్. నేను అవునరా, నేను చాలా మంచోన్ని. సారీ రా.